లో మిగిలి ఉంది ప్రస్తుతానికి ఇద్దరు. ఒకటి ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి. ఆయన అడవులలో లేడు, జనజీవన స్రవంతిలో ఉన్నాడు, ఇల్లీగల్గా ఉన్నాడు, వేరే దేశంలోకి పోయిండు. ఆయనను పట్టుకోవడం అసాధ్యం. ఆయనకు సంబంధించినటువంటి విషయం అంతా కూడా చనిపోయినటువంటి నంబాల కేశవరావు ఆయనకు మాత్రమే తెలుసు, ఇంకా ఎవరికి తెలిసే అవకాశం లేదు అని పోలీసులు చెబుతున్నటువంటి మాట. ఇంకొక మిగిలి ఉంది కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక మావోయిస్టు మిసిన్ బెస్రా. ఈ మిసిన్ బెస్రా ఇప్పుడు బ్రతికే ఉన్నాడు. సాయుధ బలగాల్లోనే జార్ఖండ్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్నటువంటి సరండా అడవులలోనే ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాడు. ఇంకా లొంగుబాటుకి రాలేదు. 2026 మార్చి 31 కల్లా మావోయిజాన్ని పూర్తిగా అణచివేస్తాం, లేకుండా చేస్తాం, మావోయిస్టు రహిత భారతదేశంగా చేస్తామని అమిత్ షా కలలు కన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దాన్ని సవాల్ చేస్తూ ఇంకా మావోయిస్టులలోనే కొనసాగుతున్నటువంటి మిసిర్ బెస్రాకు ఇప్పుడు ముప్పు పొంచి ఉంది. ఏ ముప్పు పొంచి ఉంది అంటే సాయుధ బలగాలు అంతమొందించాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర బలగాలు అనేక రకాల విధాలుగా ఆ మిసిర్ బెస్రా టార్గెట్గా ముందుకు సాగుతున్నారు. ఒకవైపు ఆయన దళంలోనే చీలికలు తెచ్చినట్టు సమాచారం అందుతుంది. మరి ఆయన దళంలో కేంద్ర ప్రభుత్వమే చీలికలు తెచ్చిందా, లేదా సిద్ధాంతపరంగా ఆయన దళంలో వేరు అయ్యారా? మావోయిస్టు మిసిర్ బెస్రాపై మావోయిస్టులే తిరుగుబాటు బావుట ఎగిరవేసి మేము లొంగుబాటుకు పోతామనేటువంటిది చర్చలు జరుగుతున్నాయట. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం చూద్దాం. మిసిర్ బెస్రా దళంలో చిలిక, లొంగుబాటుకు పలువురు మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారట. మిసిర్ బెస్రా దళంలోని కొంతమంది సభ్యులు, కొంతమంది లొంగిపోదామని చూస్తుంటే ఇంకా కొంతమంది వద్దు, సాయుధ పోరాటంలోనే మావోయిజంలోనే కొనసాగుదామని ఇంకా కొంతమంది అంటున్నారట. సరండా అడవుల్లో పోలీసులు చేపట్టినటువంటి భారీ ఆపరేషన్ వల్ల మావోయిస్టులు చెల్లా చెదరవుతున్నారట. ఏదేమైనా ఆ గుంపులో, ఆ దళంలో కొంతమంది లొంగిపోదామంటే కొంతమంది సాగిపోదాం, మావోయిస్టులోనే కొనసాగుదాం అంటున్నారట. ఆపరేషన్ కగారు మావోయిస్టు పార్టీకి ఎప్పుడు లేనంత నష్టాన్ని తీసుకొచ్చింది. ఆ ఆపరేషన్ కగారు వల్ల చాలామంది మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లో చనిపోయారు, కొంతమంది అగ్రనేతలు లొంగిపోయారు. కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీతో సహా లొంగిపోయారు. ఈ ఆపరేషన్ కగారు మావోయిస్టు పార్టీకి అంత పెద్ద దెబ్బగా అవతరించింది. అయితే కొంతమంది లొంగిపోయారు, కొంతమంది చనిపోయారు. ఇక లొంగుబాటుకు రానటువంటి నేతల మీద కేంద్ర ప్రభుత్వ బలగాలు చాలా తీవ్ర స్థాయిలో అధునాతన డ్రోన్స్, అధునాతన కెమెరా, శాటిలైట్ చిత్రాలతో వారు ఎక్కడున్నారు, వాళ్ళను ఎలా అంతమొందించాలి, లేదా లొంగిపోయే విధంగా ఏ విధంగా చేయాలనేటువంటి ప్రయత్నం చాలా తీవ్రంగా చేస్తుంది. జార్ఖండ్ పశ్చిమ సింగ్భూమ్ జిల్లా సరండా అటవీ ప్రాంతంలో మిగిలిన మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారం కేంద్ర ప్రభుత్వ బలగాల దగ్గర ఉన్నది. అయితే మిసిర్ బెస్రా టార్గెట్ గా కుంబింగ్ జరుగుతున్నది. దాదాపు 10 నుండి 15,000 మంది పోలీసులు మిసిర్ బెస్రాను ఎన్కౌంటర్ చేయాలి, వీలైతే లొంగిపోయేటట్టు చేయాలని ఆ సరండా అడవుల్లో దూసుకుపోతున్నారట. అయితే ఈ నేపథ్యంలో మిసిర్ బెస్రా దళంలోనే చీలిక ఏర్పడింది. 2 వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం లొంగిపోదామంటూ ప్రతిపాదన చేస్తే ఇంకొక వర్గం వద్దు, కొనసాగుదాం మావోయిస్టులోనే అని 2 భేదాభిప్రాయాలు వచ్చినటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. అయితే 2 గుంపులుగా సిద్ధాంత వైరుధ్యం వల్ల విడిపోయినటువంటి ఈ మావోయిస్టులు ఒక గ్రూపు లొంగిపోదామనేటువంటి అభిప్రాయానికి వచ్చిరట. అయితే ఈ 2-3 రోజుల్లో ఒక వర్గం మిసిన్ బెస్రా దళంలోనే ఒక వర్గం లొంగిపోవడానికి సన్నాహాలు ప్రారంభించిందట. భద్రతా దళాలు చేపట్టినటువంటి ఆపరేషన్స్ కుంబింగ్స్ వల్ల సరండా అడవులలో మావోయిస్టులపై చేపట్టినటువంటి కేంద్ర సాయుధ బలగాలు చేపట్టినటువంటి ఆపరేషన్స్ వల్ల కోలుకోలేని స్థితికి మావోయిస్టు పార్టీ వచ్చిందనేటువంటిది సమాచారం. మిసిర్ బెస్రాకు అత్యంత నమ్మకస్తులైనటువంటి వ్యక్తులు 9 మంది. ఆ 9 మంది కొల్హాన్ ప్రాంతానికి తరలిపోయిందట. ఇందులో సాలుకా కాయం, రహా చందన్ లోహ్రా ఇట్లాంటి కీలక మావోయిస్టు సభ్యులు దాంట్లో ఉన్నారట. వేరే ప్రాంతానికి, లోహాన్ ప్రాంతానికి తరలిపోయే దాంట్లో 9 మంది మిసిర్ బెస్రా కీలక నాయకులు, ఆయనకు సంబంధించినటువంటి కీలక నాయకులు వేరే ప్రాంతానికి తరలిపోయారంట ఆయనను కాదని. కొల్హాన్ ప్రాంతంలో ఒక వ్యక్తిని చంపిన కీలక ఘటనలో
పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత భద్రతా బలాలు జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇజ్రాయిల్ అనేటువంటి మావోయిస్టు కీలక నేత చనిపోయిండు. దాంట్లో ఇంకొక సాగన్ అంగారి అనేటువంటి మావోయిస్టు కీలక నేత గాయపడ్డాడు. పలువురు ఆ ఎన్కౌంటర్ నుంచి వెళ్ళి తప్పించుకున్నారు. ఆయుధాలు, సామాగ్రి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డంపులు అన్ని కూడా వదిలేసి కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారు. ఒక అతను చనిపోయాడు, ఒక అతను గాయపడ్డాడు, మిగతా వాళ్ళందరూ కూడా తప్పించుకున్నారట. ఈ ఎన్కౌంటర్ ఇజ్రాయెల్ మరణంతో మొత్తం కొల్హాన్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ తగ్గిపోయింది, మావోయిస్టు పార్టీ అంతరించిపోతుంది అనేటువంటి సంకేతాలను ఇస్తుంది. అంటే ఒక రకంగా చూస్తే మావోయిస్టు పార్టీ బలహీనపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీంతో కొల్హాన్ అనే ప్రాంతం మావోయిస్టు రహిత ప్రాంతంగా మారే అవకాశాలు ఉన్నాయనేటువంటిది కూడా సమాచారం. ఈ ఎన్కౌంటర్ దెబ్బకు ఇజ్రాయెల్ మీద ఎన్కౌంటర్ దెబ్బకు ఇజ్రాయెల్ చనిపోయిండు. ఆ ఎన్కౌంటర్తో కొంతమంది ఆ ఎన్కౌంటర్లో మిస్ అయ్యారు. దీంతో మావోయిస్టుల్లో భయం పుట్టుకొని లొంగుబాటు దిశగా వస్తున్నారట. అయితే ఈ నేపథ్యంలో మిషన్ బెస్ట్రా సారథ్యంలో కొంతమంది మావోయిస్టులు లొంగిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే, మిషన్ బెస్ట్రా నాయకత్వంలో సారథ్యంలో లొంగిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే, ఇంకా కొంతమంది కీలక నాయకులు మేము లొంగిపోము, మావోయిస్టు పార్టీలోనే కొనసాగుతాం, అడవులలోనే ఉంటామని ఘంటాపదంగా చెబుతున్నారట. ఆ లొంగుబాటును వ్యతిరేకించి కొంతమంది వ్యక్తులు అడవుల్లోనే ఉన్నారట మావోయిస్టులు. కొంతమంది లొంగిపోదామని పట్టణ ప్రాంతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లో ప్రభుత్వం ముందు లొంగిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయట. అయితే బెస్రా లొంగిపోదామని చెబుతుంటే అజయ్ మహతో అనేటువంటి మావోయిస్టు కీలక నేత బెస్రాతో విభేదించి లొంగిపోవడం సరికాదు, మనం సాయుధ తిరుగుబాటు, సాయుధ పోరాటమే కరెక్టు, లొంగిపోతే ఏముంటుంది అని బెస్రాతో విభేదించి ఆయన అడవుల్లోనే ఉండట. ఈ బెస్రా మిసిరి బెస్రా తోటి ఎవరెవరున్నారని ఒకసారి చూస్తే ఆసిమ్ మండల్, సచిన్ మాండి ఇట్లాంటి కీలక నేతలు మిసిరి బెస్రా నాయకత్వంలో లొంగిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సంస్థాగతంగా పెరుగుతున్నటువంటి మావోయిస్టు పార్టీలో విభేదాలు కావచ్చు, సిద్ధాంత వైరుధ్యాలు కావచ్చు, మావోయిస్టు పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులుగా మారినాయి. గ్రామీణ ప్రాంతాల్లో మావోయిస్టులకు రోజు రోజు ఆదరణ తగ్గుతుంది, పార్టీ బలహీనపడుతుంది. ఇట్లాంటి నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మిసిరి బెస్రా కీలక నిర్ణయం, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, లొంగిపోబోతున్నాడా, అడవులలోనే కొనసాగబోతున్నాడా అనేటువంటిది క్వశ్చన్ మార్కుగా మారింది. చూద్దాం, మిసిరి బెస్రా నిజంగా లొంగిపోతాడా లేదా సవాల్ విసురుతూ మావోయిస్టు పార్టీలోనే కొనసాగుతాడా? రాబోయే కాలంలో వేచి చూడాల్సిందే. మావోయిస్టు కేంద్ర కమిటీలో